కేసీఆర్ పర్యటిస్తున్నారు. ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అట్లా మన దగ్గర కూడా బస్సులు కట్టుకొని కార్లు కట్టుకొని ఇప్పటికే వచ్చిపోతారు మంది. ఇంకా కూడా బాగా వచ్చి చూసిపోతారు, మీతో తెలుసుకుంటారు. అవసరమైతే 20,000 నుంచి 100 గ్రామాలకు మనం చెప్పి రావాలి. మన గజ్వేల్ తాలూకాలు అంటే ఊరికి ఒక మనిషి 20,000 నుంచి పోయి ఇక మేము గిట్ల చేసుకున్నామని ఆ ఊళ్ళో సభ పెట్టి చెప్పేంత స్థితికి మన 20,000 గ్రామ ప్రజలు ఎదగాలి. మీరు అట్లా ఎదగాలి. ఆ విధంగా మీరు తయారు కావాలి. మీకు అన్ని అండదండలు ప్రభుత్వం అందిస్తుంది. నాది కూడా 20,000 ఊరే కాబట్టి నేను గీనే పక్కనే ఉంటాను కాబట్టి అన్ని రకాలుగా ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా నేను సపోర్ట్గా ఉంటాను. తప్పకుండా ఐకమత్యంతో మనం ముందుకు పోవాలి. ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు కూడా తెచ్చుకుంటాం. రేపు ఇక్కడికే ఆగిపోం. ప్రతి ఇంటి ఈ లాయిలు లేదు. ఎర్రవేల్లి కాడ ప్రతి కుటుంబానికి 2 పాడి గేదెలు అంటే బరెల ఆవుల ఎవరికి ఇష్టమున్నాయి వాళ్ళు ఎక్కడియో కొనుకొచ్చుకోవడం కాకుండా మీరే సెలెక్ట్ చేసి కొనుక్కుంటట్టు మన లోకల్ అంగళ్ళల్లో మనకు తెలిసినవి ఉంటాయి కదా. అవి ఏంటో జెర్సీ బర్రెలు అవి తెస్తే మనం జాతం లేదో పంచాయతీ మీకు నచ్చినవి మీరు సాధగలిగేటి ఏదైతే మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి 2 పాడి గేదెలు ఉండాలి. అయితే ఒక్క నియమం దయచేసి ఊరింత మంచి కట్టుకుంటున్నాం. మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకుంటున్నాం. ఏమాత్రం దుర్వాసన లేకుండా చక్కగా పడ్డ వెళ్ళిపోయేట్టు చేసుకుంటున్నాం. ఈ బర్రెలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టాల కాడ దొడ్ల కాడ వ్యవసాయం కాడ కట్టేయాలి కానీ ఇంటికాడ కట్టేయద్దు. ఇంటికాడ కట్టేస్తే మళ్ళీ అంతా పెంట అయ్యి మళ్ళీ ఇబ్బంది అయ్యి లేని బీమారులు కూడా వస్తాయి మనకు. అది కూడా ఒక పాబంతి పెట్టుకోవాలి, ఒక నియమం పెట్టుకోవాలి. పాడి గేదెలన్నీ మన వ్యవసాయం కాడ మన పొలం కాడ చిన్నపాటి దొడ్డు పెట్టుకొని అక్కడ కట్టేసుకోవాలి. పొద్దున్న లేస్తేనే పోయి ఆడపోయి పాలు పిండుకొని తెచ్చుకోవాలి. క్యాన్లా శుభ్రంగా ఉంటుంది మంచిగా. వాటికి కూడా మేత అయినా నిలబెట్టుకుంటైనా అక్కడనే మంచిగా కాబట్టి అవి ఊళ్ళకి వచ్చి మళ్ళీ అంతా ఖరాబ్ చేసే పద్ధతి చేసుకోవద్దు. అదొక పని కూడా చేసుకోవాలి. ఇట్లా చిన్న విషయాలు కూడా జేసీ గారు, హనుమంతరావు గారు, ఇక్కడ ఉండబడేటువంటి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆర్డీఓ గారు, మీ యొక్క గ్రామ కమిటీని, మీ పెద్దలను, మీ సర్పంచ్ గారిని అందరూ మాట్లాడి ఇవన్నీ చేస్తున్నారు. కొంత మనం మొట్టమొదలు కండు బాగాలేలో చూపెట్టుకున్నాం, తర్వాత ఆరోగ్యం బాగాలేలో చూపెట్టుకున్నాం, తర్వాత ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకున్నాం, శ్రమదానం చేసే కార్యక్రమం కూడా కొంత చేస్తూ ఉన్నాం. అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్క అడుగు ఎక్కుకుంటూ ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాం. మన కళ్ళ ముందర అన్ని పనులు కనపడుతున్నాయి. నేను మొదటి రోజు చెప్పిన 2,800 ఎకరాలు ఈరోజు నరసన్నపేట కానీ మన ఎర్రవేల్లో కానీ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మన కాలువలకు నీళ్ళు కట్టే ముచ్చట్లేదు. ఇక దానికి 2 విషయాలు ఉంటాయి. ఒకటి కూడవేలు బాగులు తెచ్చుకోవాలి, ఈ చెరువు నింపుకోవాలి. దబ్బని అంత టైం కానప్పుడు మన దగ్గర సర్వే చేస్తే ఒక 170 బోర్లు మంచి కూడా ఉన్నాయి. ఆ బోర్లన్నీ కలిపి కూడా తీసుకొచ్చి కుంటలు వేసుకుంటాం. ఈ కుంటలలో మళ్ళీ అక్కడి నుంచి మన డ్రిప్లకు బాగా నడుస్తూ ఉంటుంది. దానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి నేను మంజూరు చేపిస్తాను. మీరు దానికి నందిపడే అక్కర్లేదు, మీరు న్యాయ పైసా ఖర్చు పెట్టే అక్కర లేదు. వ్యవసాయ శాఖ ఆగ్రానమిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు కాదు. ఆగ్రానమిస్ట్ అంటే స్పెషలిస్ట్ అన్నమాట. ఏం చేస్తే ఎట్లుంటుంది, దాని కథ ఎట్లా మనకు డాక్టర్ ఎట్లా చూస్తాడో మొక్కల డాక్టర్ అన్నమాట ఆగ్రానమిస్ట్ అంటే. వాళ్ళు చెప్తారు సూచన మనకు. అక్కడ మాత్రం మనం క్రమం తప్పకుండా వాళ్ళు చెప్పినట్టే ముందుకు పోవాలి. ఆగ్రానమిస్ట్ ఏ పంట ఏమంటే ఆ పంటనే వేయాలి. వాళ్ళకి తెలుస్తుంది నల్ల నేలలో ఏ పంట మంచిది. ఇప్పుడు ఇందాక నాకు చూపించిండ్రు విత్తన కంపెనీ అంటే పెద్ద లాభం ఉంటుంది అనుకున్న లాభం లేదు. ఒకటి మాత్రం సోయాబీన్ మనం రేగడి భూములలో ఏదైతే ఉందో ఎన్ని ఎకరాలు సార్ అది 2 గ్రామాలు కలిసి 2 గ్రామాలు కలిసి ఒక 800 ఎకరాలు సోయాబీన్ అనే పంటకు పోతున్నాం. దానికి ఎట్లా క్వింటాలు పోతుంది, ఎక్స్ట్రా ఇచ్చేది కలిపి చెప్పండి. ఎన్ని క్వింటాలు పండుతుందండి? ఒక 5,200 రూపాయలు క్వింటాల్ చొప్పున అమ్ముడుపోతుంది. మనం డ్రిప్పులు వేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువనే పండాలి. 8 నుంచి 12 క్వింటాలు పండేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం కష్టం చేసిన దాన్ని బట్టి, మనం కలుపు తీసిన దాన్ని బట్టి. 10 క్వింటాలు పండితేనేమో 52,000 వస్తాయి. 8 క్వింటాలు పండితే 42,000 వస్తాయి. అంతే కదా. 40,000 అయితే తక్కువ రావు ఒక ఎకరాకు. నయమే కదా. మక్క కూడా వేసుకుంటున్నాం. ఇక మక్క అంటే మన మామూలు మక్కనే, సీడ్ మక్క కాదు. వాళ్ళు సెకండ్ క్రాప్లో ఇస్తారట సీడ్కు. అప్పుడు సీడ్ పండిస్తే ఎకరానికి 50,000-55,000 రూపాయలు అప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవ పంటలు రెండింటికి కూడా వాళ్ళు కొంటారు. మనం ఎక్కడ నెత్తి మీద కొంచెం అమ్ముకునే అక్కర్లేదు. ఈ మన మక్కలు కూడా మనకు అమ్ముడు పోతే మనకు తెలుసు 1,400 రూపాయల క్వింటాల్ ఉంది. ఈసారికి మాత్రం మనం మామూలు మక్కనే వేసుకుంటాం. అది మీకు అధికారులు చెప్తారు. ఇక్కడ ఊర్లో విత్తనాలు కూడా తెచ్చిపెట్టిండ్రు. ఇప్పుడు ఆర్ వి గెట్టింగ్ దిస్ టైమ్ ది ఫర్టిలైజర్ ఫ్రమ్ ద కంపెనీస్? ఇక్కడ
ఆ గోడౌన్ రెడీ కాలేదు కదా అది కూడా. అచ్చా, మనకు రావాల్సిన గ్రామ గోదాం నిర్మాణంలో ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేస్తారంటే మనం ఇప్పుడే ఇళ్ళలోకి వస్తలేం కాబట్టి అంత రెడీ అయిపోయిన ఇండ్లు కొన్ని ఏవైతే ఉన్నాయో ఎరువుల కంపెనీలు కూడా రేపు ఎల్లుండో ఫర్టిలైజర్ రాబోతూ ఉంది లారీలలో, అది మీరు చూస్తారు. ఇక్కడ ఇళ్ళలో పెట్టుకుంటాం ఇప్పుడు ఈ పూటకు ఈ సీజన్కు పెట్టుకొని ఇప్పుడు పని నడిపించుకుంటాం. ఆ ప్రకారంగా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళతో నా రిక్వెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పని చేసినా సరే ప్రతి ఒక్క మనిషి గ్రామంలో తెలియాలి. ఏం జరుగుతుందనే విషయం తెలిసినప్పుడు అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ అవుతారు, అందరికి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఆ హాల్ ఎంత తొందరగా, నేను బాపిరెడ్డి గారికి నా రిక్వెస్ట్, ఎంత తొందరగా హాల్ పూర్తి చేస్తే ఈ గ్రామంలో అంత శక్తి వస్తుంది, ఆ హాల్లో బాగా ట్రైనింగ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని పూర్తి చేయాలి, ఆ ప్రకారం ముందుకు పోవాలి. ఆ విధంగా డ్రిప్ వాళ్ళు వేస్తున్నారు, రేపు వర్షాలు పడతాయి, పని చేయకపోతే మనమే పోవాలి భుజమానాలు, ఎందుకంటే మన పని కాబట్టి అవసరం వస్తే మనం అందరం నిలబడి కూడా దాన్ని ఎల్లదీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రకారంగా అందరం కూడా ముందుకు పోదాం. ఎవరికైతే భూమి లేకుండా ఉందో లేదా అతి తక్కువ భూమి ఉందో వాళ్ళందరినీ కాపాడే ప్రణాళిక ఇప్పటికే కొంత తయారైంది. మనం ఈరోజు ట్రాక్టర్లు పంచుకున్నాం. రేపేళ్ళు ఇంకా కొన్ని షాపులు పెట్టించేది ఎవరికి, చెప్పుల దుకాణం ఎవరికి, ఈ గార్మెంట్స్ అంటే రెడీమేడ్ బట్టల దుకాణం ఎవరికి, ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతాయి. ఆ ప్రకారం మీకు సూచనలు కూడా అధికారులు చేస్తారు. ఆ ప్రకారం ముందుకు పోవాలి. నాకు అవకాశం ఉంటే 3-4 రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్ళే లోపు మళ్ళీ ఒకసారి 2 గ్రామాలు కూడా పొద్దునపూట వచ్చి తిరిగి చూసుకుంటూ కూడా పోతాను. ఏమైనా ఎక్కువలు తక్కువలు కూడా చూసుకుందాం. మనకు మంచి మొక్కలు కూడా వస్తాయి. జేసీ గారు ఆల్రెడీ పెద్ద నర్సరీలో బుక్ చేసి పెట్టినరు. చాలా పెద్ద మొక్కలు ఇళ్ళల్లో పెట్టే ఏం చెట్లు, ఇల్లు బట్టి ఇట్లా మొండి ఉండడానికి వీల్లేదు. మన నరసనపేట కానీ ఎర్రవేలు కానీ ఇంటి లోపల ఏం చెట్లు పెట్టుకోవాలి, ఖచ్చితంగా కలియామాకు చెట్టు పెట్టుకోవాలి, ఒకటి ఖచ్చితంగా ఒక నిమ్మ చెట్టు పెట్టుకోవాలి, మనకు అక్కడనే పెట్టుకోవాలి. మంచి కొబ్బరి చెట్లు కూడా ఇస్తారు, అవి కూడా పెట్టుకోవాలి. ప్రతి ఇంటి లోపల ఆవరణ లోపల ఏం చెట్లు పెట్టుకోవాలి, వీధులలో ఏం చెట్లు పెట్టాలి, అది కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. జేసీ గారికి నాది ఒక రిక్వెస్టు, అన్నిటికీ మొనాటనస్ ఇట్లా మెరూన్ కలర్ వేయకండి. ఒక రోకు మెరూన్ కలర్ వేయండి, ఒక రోకు బ్లూ కలర్ వేయండి, ఇంగ్లీష్ బ్లూ కలరు, ఇంకో రోకు ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఉంటుంది. చూస్తే కూడా ఎట్లుందంటే ఈ వాడ కట్టుకోతే ఇట్లుంది, ఈ రంగు ఈ వాడ కట్టుకోతే ఇట్లు బ్రహ్మాండంగా, అంటే ఒక పువ్వులాగా కనపడాలి ఎర్రవెల్లి గ్రామం, అన్ని రంగులు ఉండి గొప్పగా మంచిగా డీసెంట్ కనబడే పరిస్థితి రావాలా. అది సింగపూర్ దేశంలో చేస్తారు అట్లా. వాళ్ళ దేశం మొత్తం 4-5-6 జోన్లు చేసి ఇక్కడ ఈ బస్తికి ఈ రంగు, ఈ బస్తికి ఈ రంగు, ఈ బస్తికి ఈ రంగు అని వేస్తారు. అల్టిమేట్గా దాన్ని మొత్తం కలిపి చూస్తే ఒక పువ్వులాగా కనపడతా ఉంటుంది. అట్లా సింగపూర్లో జరిగే కథ మన 20,000లో జరగాలి. అట్లా జరిగితేనే మనకు చాలా సంతోషం. కాబట్టి ఆ రోస్ అని డిసైడ్ చేసి ఒక దాంట్లో బ్లూ కలరు, ఒక దాంట్లో రెడ్ కలరు, మెరూన్ కలర్ ఇట్లా వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరితో మళ్ళొకసారి నా ప్రార్థన, మీ నుంచి నేను కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితులలో ఒకరిని చూస్తే ఒకరు చిరునవ్వుతో పలకరించుకోవాలి, ప్రేమతో పలకరించుకోవాలి, బాగా ఐకమత్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే మనకు శ్రీరామ రక్ష. మనకు ఎవరో వచ్చి సాయం చేయడం కాదు, మనకు మనమే సాయం. మన లోపల చాలా శక్తి ఉంది. నేను పదే చెప్తా ఉన్నా, పత్రికా మిత్రులు కూడా రాయాలని కోరుతా ఉన్నా. మన దేశంలో ఉన్న ఒక దరిద్రం ఏంటంటే ప్రజల యొక్క సంఘటిత శక్తిలో చాలా పవర్ ఉంది, చాలా బలం ఉంది. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో చాలా బలం ఉంది. అంటే ప్రజలు సంఘపడితే, అంటే ఒక ఐక్యానికి వస్తే విపరీతమైన శక్తి ఉంది అక్కడ. ఆ శక్తి కొండలు కూడా బద్దలు కొట్టగలుగుతుంది. మన దగ్గర ఏంటంటే ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో ప్రజలకు చెప్పేటువంటి వాళ్ళు లేరు. అది మన దురదృష్టం. ఎర్రవేల్లి, నర్సన్నపేట ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో ఈ దేశానికి చూపెట్టేటువంటి మార్గదర్శకులు మీరు కాబోతా ఉన్నారు. ఐక్యంగా ఉండడం ద్వారా మీరు ఏం సాధించినరో, ఎంత గొప్పగా ఉన్నారో అనేది మీరు ఈ దేశానికి ఒక సందేశం కాబోతున్నారు. కాబట్టి అటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు ఓపికతోని, సంయమనంతో, చిరునవ్వుతోని, ప్రేమభావంతో కలిసిమెలిసి ఉండి కంప్లీట్ ప్రాజెక్టును చేసుకొని ఈ బర్రెలు ఎప్పటి నుంచి ఇప్పిస్తారు జేసీ గారు? గృహప్రవేశానికి వచ్చేటప్పటికి ఇప్పిస్తారు. ఇళ్ళకి పోయే రోజే ప్రతి ఇంటికి 2 ఆవులు కానీ బర్రెలు కానీ అది కూడా రెడీ చేస్తాను జేసీ గారు చెప్తున్నారు. ఇళ్ళకి పోయిన తెల్లారి నుంచే మనం పాలు పిండాలి. పాల కేంద్రం, పాల మోటార్ ఎట్లా పోతుంది కాబట్టి పాలు మనకు అక్కడినక్కడ ఉంచుకోవాలి. మోటార్ పోసేటి మోటార్కి పోయాలి. ప్రతి ఇంటికి ఒక 1/2 డజన్ కొనిస్తారా? 10? ప్రతి ఇంటికి మీకు 10 దేశవాళీ కోళ్ళు కూడా సర్కారే కొనిస్తుంది మీకు ప్రతి ఇంటికి. అంటే ఆ ఎకానమీ ఓన్లీ వ్యవసాయం వచ్చే ఆధారం కాకుండా అగ్రికల్చర్ అలైడ్ ఇన్కమ్ అంటారు దీన్ని.
ఇతరత్ర ఇంట్లో ఉన్న ఆడ మనిషి కూడా కొంత పని చేసి పాలు పిండుకొచ్చి కొన్ని పాలు మనం ఉంచుకుంటాం, కొన్ని అమ్ముకుంటాం, కోడి గుడ్డు ఉంటాయి వాటిని అమ్ముకుంటాం, పిల్లలు బొదిగేస్తాం, కోళ్ళు కూడా అమ్ముకుంటాం, ఆదాయం సంపాదించాలి. మనిషి అన్నప్పుడు భూమి మీద పుట్టిన పడా ఉండద్దు కదా, పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. కాబట్టి 10 కోళ్ళు ఇస్తారు, 2 బర్రెలు కూడా గవర్నమెంటే మీకు ఇస్తుంది. ఇది అన్ని ఊళ్ళకి ఇయ్యరు, మీకు ఇస్తానంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీ దగ్గర ప్రాజెక్ట్ కాబట్టి, ఇది ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎట్లా జరిగింది అనేది వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మీకు ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కానీ వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుంది, వేరే గ్రామస్తులకు కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మీకు ఇచ్చినంత ఇయ్యరు. ఇది ఒక మోడల్ కావాలి, చూసి నేర్చుకోవాలి, ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కావాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. సో శ్రావణ మాసంలో ఎర్రవేలిలో కొత్త ఇండ్లలో ఎల్ఈడి బల్బుల దగదగలతోని, ప్రతి ఇంటికి 2 పాడి గేదెలతోని, ప్రతి ఇంటికి 10 కోళ్ళు సాదుకునే పద్ధతితోని బ్రహ్మాండంగా సంతోషంగా పండగ చేసుకుందాం. నేను కూడా బుక్కడ అన్నం మీతోనే తింటున్నా రోజు, ఇక్కడ ఇళ్ళలో పోయిన రోజు అది కూడా అయిపోతుంది. భూమి ల్యాండ్ డెవలప్మెంట్ చేసే పద్ధతి కూడా చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఏం చేసి అక్కర్లేదు, పని చేయాలి అంతే. మీరు ఐకమత్యంగా ఉండాలి, పని చేయాలి. కడమ పని అంతా వెంకటరామరెడ్డి గారే మీ పెద్ద కొడుకు, ఇప్పుడుగా అంతా ఆయనే చూసుకుంటాడు. మీ మంచి చెడ్డ అంతా మన జాయింట్ కలెక్టర్ గారే చూసుకుంటారు. ఇళ్ళల్లోకి పోయినాడు మాత్రం 20,000 గ్రామం తరఫున మన జేసీ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. మన గ్రామం పక్షాన 2 గ్రామాల పక్షాన కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకొని కష్టపడే వాళ్ళకి మనం కృతజ్ఞత, సర్దిద్దిన కాడ రేవు తలవాలి కదా, తలితేనే మళ్ళీ మనకు అన్నం పుడుతుంది. కాబట్టి ఎవరు మన కోసం తిప్పలు పడుతుండో వాళ్ళని తలుచుకోవాలి తప్పకుండా. ఆ ప్రకారంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, గొప్పగా పనిచేస్తున్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్లకు, ఇక్కడ అధికారులకు, మరీ ముఖ్యంగా జేసీ వెంకటరామరెడ్డి గారికి ఒకసారి యూ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్, బాగా సప్పట్లు కొట్టి మీరు గౌరవం తెలియజేయాలి. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయవంతం కావాలి. నా జాతకంలో ఒకటి ఉంది, నేను ఏ పని చేయాలనుకున్నానో ఇప్పటివరకు అయితే దేవుని దయ వల్ల ఓడిపోలే. చాలా పనులు ఏది నేను జరగాలనుకున్నా అవన్నీ జరిగినాయి. మరి ఎర్రవేలు నరసన్నపేట కూడా నా జాతకం ప్రకారం జరగాలని నేను అనుకున్నాను కాబట్టి గ్యారంటీ సక్సెస్ కావాలి. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ట్రాక్టర్లు పొందిన మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.